వదలండి, నన్నేం చేయకండి, నన్నేం చేయకండి, ప్లీజ్ వదలండి, నన్నేం చేయకండి, కాపాడండి, నన్నేం చేయకండి, కాపాడండి, నన్నేం చేయకండి, వదలండి, ప్లీజ్. లాస్ట్ అయిపోవచ్చింది ఫినిష్. Oh my God! This is my first tattoo. కొన్నాళ్ళైనా ఉంటుందా? నువ్వు ఉన్న నాళ్ళు ఉంటుంది. ఈ యోయో వేసే పచ్చ, చెరిగిపోని మచ్చ రెండు ఒకటే. ఏడ్చోలే, నన్ను ఏడిపించారు కదరా. అయినా మీకు బాడీలు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. ఎవరైనా అమ్మాయిల చేతులు పట్టుకుంటారా? నోరు మూస్తే చాలు, ఈజీగా పని అయిపోయేది. ఈ లాజిక్ ఇప్పుడు వరకు నాకు తెలియలేదేంటి? ఇంతకీ ఈ టాటూ ఎలా ఉంది? ఇది నాకు చాలా స్పెషల్ టాటూ. నా లైఫ్ లో ముఖ్యమైన వాళ్ళ కోసం. ఈ మాదిరి డ్రెస్ వేయడం కాదు, తీయడం కూడా తెలియాలి. ఏంటి? అయ్యో, నేనన్నది సెలెక్షన్. ఇంకోలా చేసావు, కలెక్షన్ పెరిగిపోతుంది. యునో, ఫ్యాషన్ ట్రెండీగా ఉండాలంటే అక్కడ ఈ కళ్యాణి ఉండాలి. వచ్చేస్తున్నా. బాయ్ యోయో. ఏం ఫ్యాషనో ఏం పాడో, ఇలాంటి బట్టలు వేసుకుని ఫోటోలు దిగుతుందేంటి ఇవిడ? మనకెందుకు ముందు పని గాని. అమ్మా, నీకేదో పోయేకాలం వచ్చిందనిపిస్తుందే. ఉండ్రా, ఈ ఫోటో పోయిందో లేదో, నెట్వర్క్ లేదనుకుంటారా? ఇంట్లో చాలా వర్క్ ఉంది మమ్మీ. పిల్లలు చెప్తున్నా అర్థం కావడం లేదా పల్లవి? అయినా ఈ అవతారం ఏంటి? అమ్మ చూసిందంటే ఇంకేమన్నా ఉందా? చాలా మంది అత్తయ్య, మా మమ్మీ తీసుకున్న ఫొటోస్ లోనే బెస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుని పూలదండేస్తుంది నానమ్మ. ఓ, సన్మానమా? నీ మొహం ఫేస్ ఇటు తిప్పమ్మా. బాగా వచ్చింది ఫోటో. ఆ అమ్మ కూడా వస్తుంది. వదినా, పర్వతనేని శివ పార్వతి అత్తయ్య ఎంట్రీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కైలాసం కంపించినట్టు లెగ్ షాట్స్, గాలి నల బిగబట్టేలా ఉండే చేతులు, ఆకాశం దద్దరిల్లేలా ఫేస్ రివీలింగ్. ఇదిగో, ఆవిడొస్తున్నప్పుడు పనివాళ్ళు ఇలాగే చేతులు కట్టుకుని ఉంటారు. నోరు కట్టేసుకుంటే మంచిదేమో మమ్మీ. ఫోటోలు తీసుకున్నా సరే, రిస్క్ తీసుకోకు మమ్మీ. వా, మీరు మార్రా. 4G అయిపోయి 5G వస్తుంది, అంటే 5th జనరేషన్. నేనే ఇలా ఉన్నానంటే నా కడుపున పుట్టిన మీరు ఎలా ఉండాలరా?
అత్తయ్య? ముందు దెబ్బ పడిందా, నేను కంటపడ్డానా? దెబ్బే. ఎందుకో చెప్పు దమయంతి. చెప్పక్కర్లేదమ్మా, నువ్వు చెప్పింది మర్చిపోవచ్చు గాని నువ్వు కొట్టింది గుర్తుంటుంది కదా. పర్వతనేని శివ పార్వతి అంటే నా పేరు కాదు, సంప్రదాయం సంస్కృతికి పెట్టింది పేరు. పద్ధతిగా ఒంటి మీద చేరేసుకోకపోతే నిన్ను చీరేస్తాను. వెళ్ళావు. అమ్మగారు, చెంప తట్టిన చెయ్యి వేడిగా ఉంటది, రంగులో ముంచి దారాలు కట్టండి అమ్మగారు. ఊరున పేరు పేరున మనం తయారు చేసిన చీరలే కడుతున్నారంటే అది మనం చేసే వ్యాపారం కాదు, విలువల మీద మనకుండే మమకారం. ఏమిరా, ఈసారి నాసి రకం రంగు తెచ్చావే? రూపాయి కలిసి వస్తుందని అమ్మగారు. నార్మల్. అక్రమంగా సంపాదించాలనుకుంటే నాతో మీరెవరూ కలిసి రానక్కర్లేదు. బాజీ, లాభం చూడొద్దన్నారు కదా అత్తయ్య. రేపటి నుంచి రేటు కూడా చూడమ్మా. అందరికీ ఓ మాట, మనం చీరలకి రంగులు అద్దాలే కానీ ముఖానికి రంగు పూసుకోకూడదు. నీతి నిజాయితీ కట్టుబాట్లు దాటితే కన్న బిడ్డల్ని కూడా కనికరించను. హలో మాధురి, ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోరా? వచ్చేస్తున్నా. మాధురి, ఎక్కడున్నావు? ట్రయల్ రూమా? వస్తున్నా. మాధురి, ఇక్కడ. మాధురి, ట్రై చేయి. మాధురి, నిన్ను కన్న వాళ్ళెవరో తెలియదు గాని నీకు కన్న బిడ్డలున్నారంటే ఎవ్వరూ నమ్మరు. 10 ఏళ్ళు తగ్గించుకోవచ్చా? కన్ఫర్మ్ గా. కానీ ఈ డ్రెస్ మీద 10 రూపాయలు కూడా తగ్గించలేడు. మాధురి, ఒక సెల్ఫీ ప్లీజ్, గుర్తుగా. ఓకే. బాగుంది కదా? చెప్తాను. ఇది బాగుంది. నువ్వు వీటి బిల్లు కట్టు, నేను వాడి ఆటో కడతాను. ఏ కళ్యాణి, హాయ్, ఏ యాప్ యూజ్ చేస్తున్నావు? అంత కలర్ఫుల్ గా ఉంటే మళ్ళీ కలరింగ్ ఎందుకు? హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టు సైడ్ లో ఉండి ఫోటోస్ తీయకూడదు మామా, డైరెక్ట్ గా అడిగేయాలి. నేనైతే డైరెక్ట్ గా అడిగేస్తా. మీ ఫ్రెండ్ నెంబర్ ఇస్తావా? రాసుకో రాసుకో రాసుకో. 9848-343. ఇది మాధురిది కాదు, తన హస్బెండ్ది. తనకు పెళ్ళైపోయిందా? తల్లి కూడా అయ్యింది. మమ్మీ అని పిలవకపోయినా ఆ సబ్బు బేబీని నేనేరా. సారీ సిస్టర్, సారీ.
ఎక్కడికి వెళ్తున్నావు? దొంగచాటుగా ఫోటోలు తీస్తావరా? కళ్యాణి నిన్ను నెంబర్ కూడా కావాలి నీకు? చెప్పే ఏ వదిలే, మీరు వెళ్ళండి. సారీ మేడం. వదిలేవే. వానెప్పుడు కన్నా వరుసలు కలుపుతున్నాడు. అయ్యో, నువ్వు నన్ను అమ్మ అను మమ్మీ అను పిలిస్తే ఈ గొడవలే ఉండవు కదే. మాధురి అనే పేరులోని మదర్ అన్న పిలుపుంది. సర్లే పద, మీ నాన్న ఒక్కరినే వదిలేసొచ్చాం. పద పద. పైకి చిన్నపిల్లాడన్నట్టు చెప్తున్నావు కానీ మగాడన్న భయమే ఎక్కువ నీకు. ఎందుకు నీకంత అనుమానం? ఆ లక్షణమే ఇన్నాళ్ళు ఆయన నన్ను అంటి పెట్టుకుని ఉండేలా చేసింది. ఏ అమ్మాయి ఆగు. అయ్యో ఏ అమ్మాయి, నిన్నే. హే అమ్మాయి, హలో హలో, మిమ్మల్ని. హే అమ్మాయి ఆగు. ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ప్లీజ్ సేవ్ మీ. ఇంతకటి నుంచి ఆయన నా వెంట పడుతున్నారు. హే మిస్టర్, జుట్టుకి రంగేసుకున్నంత మాత్రాన నువ్వు యూత్ అయిపోతావా? హలో, నేను చెప్పేది వినండమ్మా. నాకు తన వయసున్నంత కూతురుంది. అలా చేస్తానా? నువ్వు ఐడి కార్డ్ పారేసుకున్నావు. ఇది ఇద్దామని పిలుస్తుంటే భయపడి పారిపోతున్నావు. నాదేనండి. అయ్యో సారీ అండి. అండి ఏంటి అండి? అంకుల్ అను. మా నాన్నేం ఫీల్ అవ్వలే. సారీ, మీరందరూ ఒకే ఫ్యామిలీయా? మీ ఫ్యామిలీకి ఒక దండం. ఏంటజయ్ నువ్వు అనుమానాల మాధురికి ఎలా కంటుపడాలా? ఈ మాధురికి అసలే అనుమానం. కళ్యాణి, అయ్యో ఓకే, ఏం కాలేదుగా? ఏమైందమ్మా? కళ్యాణి, కళ్యాణి ఏమైంది? ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. అయ్యో చెప్పు, ఏమైంది? అయ్యో టాటూ వేయించుకున్నాను. బాయ్ ఫ్రెండా? ఎవరా మహానుభావుడు? అజయ్ అని నన్ను కన్న తండ్రిలే. ఇదేమో మాధురి అని నన్ను కన్న తల్లిలే. Both are my best friends.
పగలే గదిని చీకటి చేసుకున్నావేంటమ్మా? అమావాస్య లాంటి గతం ఈ రోజు నా కళ్ళ ముందు కదలాడే ప్రయత్నం చేస్తుంటే విద్యుత్ దీపాల్ని ఆర్పేశాను. లైట్ ఆఫ్ చేయి మాధురి, కళ్ళు పొడుచుకుంటున్నాయి. వాడెవడు సూతులతో పొడిచినప్పుడు లేదా? నీ గుండెల్లో మేము ఉన్నామని తెలుసమ్మా. మళ్ళీ ఎందుకు ఇలా రాయించుకున్నావు? చచ్చేయక పోతుంటా జై, పర్మనెంట్ టాటూ. నేను బతికున్నంత కాలం నా బిడ్డ నా పరువుకి అద్దిన నల్ల రంగు నన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉండటానికి పూజ చేస్తావు కదమ్మా. ఈ రోజు చెయ్యను. నేను చేస్తాను. పూజ కాదు, పెళ్ళి. పెళ్ళా? అందుకే బట్టలు కొన్నాను. వరుడు అజయ్కి షేర్వాణి, వధువు మాధురికి పట్టుచీర. పెళ్ళై 18 ఏళ్లయింది, మళ్ళీ పెళ్ళేంటి? మీ పెళ్ళప్పుడు నేను కడుపులో ఉన్నాను కానీ బయట లేను కదా, అందుకే ఇలా ప్లాన్ చేశా. పెళ్ళంటే ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదమ్మా, ఆశీర్వదిస్తే మెచ్చేది. మనకెవరున్నారు చెప్పు? మీరే చెప్తుంటారు కదా, అమ్మేమో అనాథని, మీకేమో ఎవరూ లేరు అని. ఇది మనం ముగ్గురం దిగిన ఫోటో. పక్కనే నానమ్మ, అత్తయ్య, అమ్మమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, పిన్ని, బాబాయ్, అన్నయ్య, తాతయ్య అని ఎందుకు రాశానో తెలుసా? దేవుడెలాగూ నా నుదుటి మీద కేరా ఉమ్మడి కుటుంబం అని రాసుండడు. నేనైనా రాసుకొని తృప్తి పడదామని. రా మాధురి, ఏంటలా అయిపోయారు? చీర నేను మీ పెళ్లి చేస్తా, ఇది ఫిక్స్. అది భగవంతుడి నిర్ణయం అని రాజీ పడలేను నేను. నా శవం పాడి మీద పడేదాకా నేనింతే. అది కాదమ్మా, అది వదిలేదమయంతి. గుర్తు చేసుకుంటున్న కొద్దీ గతం గాయం చేస్తూనే ఉంటుంది. బాజీ, అమ్మగారు బండితి. అలాగమ్మ. ఏంటి ఇంకా టెన్షన్ పోలేదా? మనం సిటీ దాటిపోలేదు, లేచిపోవడం ఘనకార్యం అని గుడికి తీసుకొచ్చావా? రిలాక్స్. భక్తులు గుళ్ళో పాపాలు వదిలేస్తారు, మనం బైక్ వదిలేస్తాం. ఎంక్వైరీ చేసినా దొరకకూడదని. పార్క్ చేసి వస్తా. అలాగే. నేను
ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినా కూడా సిద్ధార్థ్ నన్ను ప్రేమిస్తున్నాడంటే నేను అతనితో వెళ్ళిపోవడం సరైన నిర్ణయమే అనుకుంటా. శౌర్య ఏంటి ఇక్కడికి వచ్చాడు? మా గురించి తెలిసిపోయిందా? నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నావు, నేనే నీకు షాక్ ఇచ్చాను. ఐఎమ్ రైట్ సంపద? మీరిక్కడ రేపు మన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఉదయాన్నే రావడం వీలు పడదు. అందుకే అభిషేకానికి ఇప్పుడే డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నేను కూడా అందుకే వచ్చాను. ఐ నో, మనిద్దరం ఒకటే అయినప్పుడు అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయి. బంగారాన్ని దాచుకోవాలి, మంగళసూత్రాన్ని కాదు. కనిపించేలా వేసుకుంటే నాకు ఇష్టం. నేను కట్టింది కదా. పద. శుభసూచకం. అమ్మ నాన్నల్ని తీసుకొచ్చేలోపు అమ్మవారే కనిపించారు. ఆపండి ఆపండి, అమ్మవారి నగలు కనపడటం లేదు. దొంగ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మెయిన్ గేట్ మూసేయండి. నగలు దొరికే వరకు ఊరేగింపు లేదు.
నా జీవితంలోకి సంపద వచ్చాక సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది. సిద్ధార్థతో నేను వెళ్ళిపోవాలనుకుంటే ఈయనొచ్చారు. వాట్ టు డూ? మేమెప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. మా మధ్యలోకి ఎవ్వరూ రాకూడదు. తప్పకండి తప్పకండి. పంతులు గారు, అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారంట కదా, పూజలే ఆగితే మా అమ్మ నాన్నలు పెళ్ళెలా చేస్తారు? నగలు దొరికేదాకా ఏం చేయలేమమ్మా. అయ్యో, ఈ గుడి సెంటిమెంట్ అని నేను అలా ఫిక్స్ అయ్యాను. ఆ దొంగ విధవ దొరికితే ముందు వాడు పెళ్లి చేస్తానుండండి. అయ్యో, పంతులు గారు, దొంగతనం జరిగినా అలా సైలెంట్గా ఉన్నారు ఎందుకు? పోలీసులకు చెప్పినా ఆరుస్తారా తీరుస్తారా బాబు? నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి. అరగంటలో వాళ్ళని పట్టుకుంటాను. సంపద నా కోసం వస్తుంది. కాపాడు తల్లి. సీసీ ఫుటేజ్ చూసారంటే నేను సిద్ధార్థ్ బైక్ మీద వచ్చినట్టు తెలిసిపోతుంది. రే దొంగ సచ్చినోడా, ఎక్కడికి పారిపోతావురా నువ్వు? అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? దీన్ని ఇంతకుముందు ఎక్కడా చూడలేదే. డౌట్ ఎలా వస్తుంది? ఎందుకైనా మంచిది కనబడకుండా ఉందాం. అది కొంచెం జూమ్ చేయండి.